మొత్తం ఇప్పుడు, ఇప్పుడు ఐదో ముఖ్యమంత్రి దగ్గర ఇష్యూ ఉన్నట్లు. హ్మ్. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి. నలుగురా? మధ్యలో ఇంకిద్దరు పోయినారు. ఇద్దరు రోషయ్య పోయినారు. రోషయ్య, గారును, కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి గారు. వాళ్ళ దగ్గర కూడా ఇష్యూ అయిందా? అయింది. అయితే ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ ఆగిపోయినాక మేము తెలంగాణ ఉద్యమంలో మేము పనిచేస్తున్న క్రమంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండి అని కేసీఆర్ గారికి అన్ని పార్టీలకు ఇచ్చాం. కాంగ్రెస్ ఆల్రెడీ ఆగిపోయి ఉన్నది కదా. కాంగ్రెస్ ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. 6 ఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తామని పెట్టారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో 428 ఒక జీవో ఇచ్చారు. పైలట్ ప్రాజెక్ట్ 2 సెంటర్లు ఓపెన్ చేశారు. మేము చెప్పాము, ఇది పైలట్ ప్రాజెక్ట్ ఏందండి, ఇది కరెక్ట్ కాదు, మీరు ఇది చేసే తప్పు, ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు, ఆల్రెడీ జీవో ఉంది, దాన్ని జీవోను మీరు ఇచ్చేసి దీన్ని ఆ ట్రైనింగ్ కంటిన్యూ చేయండి, మాకు సర్టిఫికెట్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. చెప్తే దానికి వాళ్ళు అంత పట్టించుకోలేదు. మా అవసరం అంతా, కానీ మా మీద అప్పుడు దాడులు కానీ అవి ఎక్కడ జరగలేదు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, నేరస్తుడు ఎవరైనా ఎంబీబీఎస్ డాక్టర్ అయినా ఆర్ఎంపీ డాక్టర్ అయినా తప్పు చేస్తే శిక్షార్హుడే. చట్టం పరిధిలో పనిచేయాలి తప్ప చట్టాన్ని అధిగమించి పనిచేయకూడదు అనేది మా మొదటి నుంచి ఇది. మేము ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం జిల్లాలు తిరిగి అవేర్నెస్ను పెంచాం. అవేర్నెస్ను పెంచడం మూలంగానే ఒక చైతన్యం వచ్చింది. 78 నుంచి లేనటువంటిది ఇవాళ అన్ని సంఘాలుగా ఏర్పడ్డాం. ఇవాళ మేము అందరికీ ఏం చెప్తున్నామంటే, మన పరిధిలో వైద్యం చేయండి, పరిధిని మించి వైద్యం చేయకండి. ఈ సమస్యకు పరిష్కారం ఉంది. 2 ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినాయి, ఇప్పుడు 3 జీవోలు ఉన్నాయి. 429 ఫస్ట్ ఇచ్చారు, ఒక కమిటీ వేశారు. రెండోది 1273 ఇచ్చారు, 4,32,00,000 మంజూరు చేశారు. 50 మందికి సెంటర్ చేశారు. అదిన్ని 22 కేంద్రాలలో ప్రారంభించారు. గవర్నమెంట్ హాస్పిటల్ని, మాకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కాదు, ఎంబీబీఎస్ డాక్టర్సే. దాన్ని హెచ్ఎంఆర్ఐ ద్వారా మెటీరియల్ తయారు చేశారు. పారామెడికల్ బోర్డు ఏమో రిజిస్ట్రేషన్ చేసుకుంది. వైద్య విధాన పరిషత్ ఏమో మాకు ట్రైనింగ్ ఇచ్చింది. ఈ 3 సంవత్సరాల అనుసంధానంతో మాకు శిక్షణ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసి మాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. మాకు సర్టిఫికెట్ ఇవ్వకపోతే మీరు నేరస్తులు, కానీ మమ్మల్ని ఎట్లా నేరస్తులు అంటారు? పోయినసారి కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది. మరి 10 ఏళ్ళు మీరు అడగలేదా? ఎందుకు 10 ఏళ్ళు మేము రాజయ్య గారి నుంచి మొదలుకుంటే లక్ష్మారెడ్డి నుంచి ఈటల రాజేందర్ వరకు మేము చెప్పులు అరిగేటట్టు తిరిగినాం. లాస్ట్కి ఇంకా 2 నెలలకు ఎన్నికలు వస్తాయనగా కూడా మమ్మల్ని పిలిచి అడిగితే మేము చెప్పాం, మీరు ఎన్నికల స్టంట్ కోసం చేయకండి, ఇస్తే బరాబర్ ఇవ్వండి, లేకపోతే సపరేట్ కూకుండా అని చెప్పినాం. కానీ మీరు 10 ఏళ్ళు ఇవ్వకపోతే దాని ఫలితం ఏర్పడుతుందని చెప్పి మేము గట్టిగానే థ్రెట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ సుధలాయించుకున్నది. మేము 6 నెలలే ట్రైనింగ్ ఇస్తాం, మీకు సర్టిఫికెట్లు ఇస్తాం. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఏ జీవో 1273 ఉందో దాన్ని మేము అమలు చేస్తామని వీళ్ళు హామీ ఇచ్చిండ్రు. మరి ఇక్కడ దాడులు జరుగుతున్నాయి కనుక మేము వైద్య ఆరోగ్య శాఖ దాడులు ఎక్కడెక్కడ జరిగినాయి? దాడులు దరిదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా జరిగినాయి. అక్కడక్కడ 396, 95 మందిని అరెస్ట్ చేశారు. 390 మందిని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. అన్ని 6 మాసాలు 7 మాసాల మధ్య, 1 ఇయర్ లోపల. 1 ఇయర్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఏ తరహా కేసులు? ఏం తరహాలో మీరు వైద్యం చేయడానికి అర్హత లేదు, చీటింగ్ చేస్తున్నారు, 420 అని ఇట్లా సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే మేము ఒకటే చెప్పినాం, అరెస్టులు నిలిపివేయాలి, మా మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలి, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకు సర్టిఫికెట్లు జారీ చేయాలి, తర్వాత మిగతా వాళ్ళకు ట్రైనింగ్ కంటిన్యూ చేయాలి. ఇక ముందు ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది లేకుండా చేయాలని మీరు అనుకున్నారు కనుక మేము ఆర్ఎంపీలం కాదు కదా, మారిపోతున్నాం కదా, మమ్మల్ని కమ్యూనిటీ పారామెడిక్స్ ఇస్తున్నావు కదా. ఇవాళ వైద్య వృత్తిలో మాకున్న అవగాహన మేరకు ఒక వ్యవస్థకు అంచంచల విధానం ఉంటుంది. ఇలా ఆశా వర్కర్స్ అన్న ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, కింద ఆశా వర్కర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఆర్గనైజేషను, నా ఏఎన్ఎం ఉన్నది, జనరల్ నర్సింగ్ ఉన్నది, తర్వాత డాక్టర్స్ ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు, తర్వాత ఇక క్వాలిఫై మీద ఎవరైతే పీజీ చేసినటువంటి డాక్టర్స్ డిఫరెంట్ దానిగా ఉన్నారు. అట్లానే ఏంటంటే ఇప్పుడు మొత్తం అందరికీ వైద్యం అందుతుంది, ఊర్లలో పూర్తిగా వీళ్ళు అవసరం లేదనేది కరెక్ట్ కాదు. ఇంకా 50 మెడికల్ కాలేజీలు వచ్చినా ఇంకా ఆ నీడ్స్ అనేది అవసరం ఉంది. ఇంకా మనం ప్రజల వరకు వెళ్ళలేదు, ప్రజలే మన దగ్గరికి వస్తున్నారు, కానీ మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, మేము ప్రజలలో ఉన్నాము, ప్రజలలో బతుకుతున్నాము, ప్రజలకు ప్రాథమిక స్థాయిలో వైద్యం చేస్తున్నాము. కానీ ఇక్కడ
మన దేశంలో కాకుండా ఇతర దేశాలలో ఎట్లా ఉన్నది ఈ వ్యవస్థ ఉందా? ప్రపంచం మొత్తం మీద ఇలాంటి డాక్టర్స్ ఉన్నారు. అమెరికా లాంటి డెవలప్ అయిన కంట్రీలో అమెరికాలో కూడా ఉన్నారు ఆర్ఎంపీ. ఆర్ఎంపీలు, కానీ వాళ్ళని ఆర్ఎంపీలు అని పిలువరు. ప్రతి దేశంలో ఉన్నారు. ఇలా చైనా లాంటి గొప్ప దేశం, ఇలా ప్రపంచాన్ని డామినేట్ చేయగలిగే స్థితిలో ఉన్న దేశంలో కూడా ఆనాడే బేర్ఫుట్ డాక్టర్స్గా ఇది చేసినారు. ప్రతి దేశంలో ఉన్నారు ఈ వ్యవస్థ. దానికి ఒక పేరుగా ఉంటుంది. ఇప్పుడు గ్రామ స్థాయిలో, ఇప్పుడు వాళ్ళు డెవలప్ అయినటువంటి కంట్రీస్, డెవలప్ అయినా కూడా అక్కడ ఉన్నారు అని అంటే నిష్పత్తి. ఇప్పుడు వైద్యులు మనకి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే, మన ఏజ్ వరకు మనం చూసిన వరకు గవర్నమెంటే ఉండే, అంతే. ఇప్పుడు ప్రైవేట్ వచ్చినాయి. ఆ పరిస్థితి ఏంది? ఇలా మా పిల్లలు డాక్టర్స్ అవుతున్నారు. ఇప్పుడు మేము ఈ వృత్తి ఇంకా కంటిన్యూ వంశపరంపరంగా చేసుడు కాదు. మేము నిజంగా చెప్పాలంటే ధన్వంతరి వారసులం. ధన్వంతరి అనే మహాముని ప్రజలకి వెళ్తూ వెళ్తూ ఎవరికి రోగం వచ్చినా వైద్యం చేసుకుంటూ వెళ్ళేవాడు. ఏం తీసుకుపోయేది, మళ్ళీ రిటర్న్లు వచ్చే వరకు మంచిగా అయితే కట్నాలో, కానుకలో, పన్నులో, పూలో ఇచ్చేటువంటి వాళ్ళు. కానీ మా పరిస్థితి అది కదా. మేము ఫీజు తీసుకున్నాకనే చూడం. ఆయనకి జ్వరం వచ్చింది, ఇవి వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే మా మీద ఏం నేపం పెడుతుందంటే, వీళ్ళు హాస్పిటల్కి పేషెంట్ రాగానే ఆ పేషెంట్లకు ట్రీట్మెంట్ రాస్తారు, గ్లూకోజులు రాస్తారు, తర్వాత ఇంజెక్షన్స్ రాస్తారు. ఇవి పట్టుకునే ఊరు వెళ్తాడు. 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వస్తే తప్ప మీరు దొరకరు. ఈ ఇంజెక్షన్ ఎవరు వేయాలి అక్కడ? అంటే ఆ ఇంజెక్షన్ వేసుకోవడానికి రోజు 40 కిలోమీటర్లు రావాలా పని ఇచ్చి పెట్టుకొని? ఆ గ్రామాలలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యుడు వేస్తాడు. మరి నీ హాస్పిటల్లో మేమే వేసినాం కదా, నీ హాస్పిటల్లో మేము 10 ఏళ్ళు పనిచేసినప్పుడు మేమే వేసినాం కదా. మా ఉత్పత్తికి, మేము సమాజం మీదకి రావడానికి కారణం మీరే. మిమ్మల్ని మేము వ్యతిరేకిస్తలేము. మేము మీ పరిధిలో మీరు వైద్యం చేస్తున్నారు, మా పరిధిలో మేము వైద్యం చేస్తాం. ఇవాళ మమ్మల్ని అందరినీ నిరుద్యోగులు చేస్తాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మేము ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా. మీరు ఇప్పుడున్న 46,000 మందికి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వండి. అది స్వయం ఉపాధి కదా, వాళ్ళకు ఒక గౌరవం దక్కుతుంది కదా. మేము తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? మా బాధలు పోతాయనే కదా. మమ్మల్ని వైద్యుడు, ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేసుకుంటూ పోతుంటాం. నేను చదవకుండా డాక్టర్ అని వెళ్తారు, డాక్టర్ సాబ్ ఇట్రా అని వెళ్తారు ఆడ ఊళ్ళే. ఎందుకంటే రోజు వాళ్ళ ఇంటి ముందట రోజు తిరుగుతుంటాయి కదా. అసలు మా బాధ ఏందో వీళ్ళకి అర్థం కాదు. మేము ఒక పేషెంట్కు జ్వరం వచ్చిందంటే టెస్ట్ చేసిన తర్వాత ఆయనకు ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఒక 10 సార్లు, ఇప్పుడు ఫోన్ ఉంది కానీ లేదు, 10 సార్లు వెళ్ళి తగ్గిందా లేదా, మామ ఎట్లున్నవే, అన్న ఎట్లున్నవే, తమ్ముడా ఎట్లున్నావు, నాయన ఎట్లున్నావు, చిన్నమ్మ ఎట్లున్నావు అని మేము నోట్లలో నాలుకలాగా వాళ్ళతో ఉంటున్నాం. ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తే ఇప్పుడు ప్రతి చోట ఉంటారు. రాజకీయాల్లో ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్లలో ఉంటారు, విద్యావేత్తలలో ఉంటారు, జర్నలిజంలో ఉంటారు, టీచర్స్లలో ఉంటారు, ఉంటారు. ఒక్కడు చేసిన తప్పును మా మీద అపవాదించి మమ్మల్ని తప్పుడుగా ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? అవును, మేము దానికి బాధపడుతున్నాం. ఇప్పుడు మీరు చేసిన తప్పు, మీరు చేసిన దాన్ని సరి చేసుకోండి. మేము తప్పు లేకుండా నడవడానికే మేము ఈ కమ్యూనిటీ పారామెడిక్స్ కావాలి. అంటే మీకు ఈ సిపినే కదా అది ఇస్తే ఇంతటితో ఆర్ఎంపీ వ్యవస్థ ఆగిపోతుంది. సింగిల్ టైం సెటిల్మెంట్ ఇది ఒక్కసారి ఇవ్వడానికే డిసైడ్ అయింది అప్పుడు. మేము కూడా అదే చెప్తున్నాం. ఆ తర్వాత మరి ప్రజల వైద్య అవసరాలకు సరిపడా ప్రభుత్వం వైద్యుల నియామకం ఉన్నదా? లేదు, అది చేయాల్సిన అవసరం ఉంది. అది ఇంకా చేయాలి. ప్రతి ఊరికో డాక్టర్ ఉండాలి.